ఓకే. వీటిల్లో ఏది మంచిది, ఏది ఎక్కువగా ఉంటే మంచిది? ఓకే. కొలెస్ట్రాల్, హెచ్డిఎల్లా, ట్రైగ్లిజరైడ్సా, ఎల్డిఎల్లా, విఎల్డిఎల్లా, 4 ఉన్నాయి ఆప్షన్స్. 4ట్లో ఒకటి ఎక్కువ ఉంటే మంచిదండి. మంచి కొవ్వు కూడా ఉంటుంది. సో వీటిల్లో ఏది? హెచ్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్, విఎల్డిఎల్. విఎల్డిఎల్ సార్? విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. అదేనా? లాక్ చేద్దామా? లాక్ చేద్దాం. విఎల్డిఎల్ కాదు, హెచ్డిఎల్. హెచ్డిఎల్ మంచిది. హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఓకే. ఇవన్నీ లైపోప్రోటీన్స్. లైపోప్రోటీన్స్ అంటే ఈ కొలెస్ట్రాల్ మామూలుగా బ్లడ్ లో తిరగదు. ఓకే. దాన్ని ప్యాకేజ్ చేయాలి. దాన్ని అది ప్యాకేజ్ చేయడాన్ని లైపోప్రోటీన్ అంటారు. దాంట్ లోపల కొంత లైపిడ్, కొంత ప్రోటీన్ ఉంటుంది. ఓకే. సో ఈ రెండు కలిపి ఆ కొలెస్ట్రాల్ అన్ని ఉంటాయి సార్. ఎల్డిఎల్ ఉంటుంది, హెచ్డిఎల్ ఉంటుంది. అన్నిట్లో కొలెస్ట్రాల్ ఉండేది. ఓకే. బట్ దాని ప్యాకేజింగ్ డిఫరెన్స్. ఓకే. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్, ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్, విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ వన్. ఎల్డిఎల్. విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. ట్రైగ్లిజరైడ్స్ అంటే దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు, ఫ్యాటే ఉంటుంది. బట్ ఆ ఫ్యాట్ ని అంతటిని ప్యాకేజ్ చేసుకుని ట్రైగ్లిజరైడ్స్ వెళ్తుంటాయి. బట్ యూజువల్లీ ట్రైగ్లిసరైడ్స్ హై ఉండడం కూడా అలార్మింగ్ కదా. అసలు ఇండియాలో ఎక్కువగా ఉండేది ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఒకటి కొంచెం లావుగా ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హెచ్డిఎల్ తక్కువగా ఉండటం, బీపీ కొంచెం ఎక్కువ ఉండటం, షుగర్ బార్డర్ లైన్ ఉండటం, ఇవన్నీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. వాటికి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి లేటర్ ప్రాబ్లమ్స్. అవన్నీ మనం ట్యాబ్ లో పెట్టుకోవాలి కరెక్ట్ గా. అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అన్ని కలిపిన దాన్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. దాంట్లో హెచ్డిఎల్ అనేది చాలా మంచి కొలెస్ట్రాల్. అది ఎక్కువ ఉంటే మంచిది. అది 40 కన్నా తక్కువ ఉంటే యాక్చువల్లీ మంచిది కాదు. ఓకే. ఓకే. సో అది సుమారుగా అంటే ఏమవుతుంది సార్ తక్కువ ఉంటే? వాట్ హ్యాపెన్స్ అంటే ఇది ఇప్పుడు 2 ఉంటాయి అన్నమాట. హెచ్డిఎల్ అనేది బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ ని తీసుకెళ్లి లివర్ లో పడేస్తుంటది. అక్కడ నుంచి అది మెటబలైజ్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే. ఈ ఎల్డిఎల్ అనేది లివర్ నుంచి బయటకు తీసుకొచ్చి రక్తనాళాల్లో పడేస్తుంటది. అది రివర్స్ ట్రాన్స్పోర్ట్. సో అందుకోసం అని చెప్పి ఎల్డిఎల్ ఏమో బ్యాడ్, హెచ్డిఎల్ ఏమో గుడ్. సో అది రివర్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో అందుకని హెచ్డిఎల్ ఎక్కువ ఉందంటే ఈ ట్రాన్స్పోర్ట్, ఈ ఒక ట్రాన్స్పోర్ట్ ట్రక్ లాంటివి అనుకోండి. హెచ్డిఎల్ అనే ట్రక్ కొలెస్ట్రాల్ తీసుకెళ్లి లివర్ తీసుకెళ్ళి ఇది తీసుకెళ్లి కరెక్ట్ గా బ్లడ్ వెజల్ లో పెడుతుంటది ఎల్డిఎల్. ఓకే.